హాయ్ గైస్, వెల్కమ్ టు మౌర్య అండ్ శౌర్య ఫ్యామిలీ. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ వెజిటేబుల్ సాంబార్. ఇది ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీటి కోసం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పును యాడ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను. నేనైతే ముల్లంగి, క్యారెట్, బంగాళదుంపను యాడ్ చేశాను. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొరియాండర్, కర్రీ లీవ్స్, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. అలాగే 4 టమోటాస్ తీసుకున్నాను. అవి చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. చిటికెడు పసుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ కారము రుచికి సరిపడం. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్రను యాడ్ చేయాలి. ముందుగానే నానపెట్టుకొని పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే నానపెట్టుకున్నా కాబట్టి దాని యొక్క రసాన్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇంకా కుక్కర్ క్యాప్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసేయాలి. 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఫోర్ విజిల్స్ వచ్చాక కుక్కర్ విజిల్ తీసి సాంబార్ని అంతా ఒకసారి కలపాలి. వెజిటేబుల్స్ ఉడికాయో లేదో చూసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి సాంబార్ రెడీ. ఇప్పుడు దీనికోసం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్, కట్ చేసినటువంటి ఆనియన్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్, ఎండుమిర్చి ఒక 3 కట్ చేసి వేసుకోవాలి. ఈ పోపు అంతా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీనన్నిటిని సాంబార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా సాంబార్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలపాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ సాంబార్ రెడీ. ఈ సాంబార్